నా పేరు గుండ్రు బాబ్జీ, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. 2014లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంతల్లో పశువులు కొన్నట్టు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి 21 మంది ఎమ్మెల్యేలని, 3 లోక్సభ సభ్యుల్ని కొనడం జరిగింది. ఆ పైన ఉన్నటువంటి దేవుడు ప్రజల చేత ఒక స్క్రిప్ట్ రాయించి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 19 ఎమ్మెల్యే సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు మాత్రం ఇచ్చి ఉన్నారు. మరలా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తూ విజయవాడలోకి వచ్చిన తర్వాత విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్ళ దాడి చేస్తే ఆయన నుదుడి మీద ఒక దెబ్బ తగిలి 3 కుట్లు పట్టడం జరిగింది. ఆ తేదీ 13వ తేదీ. దేవుడు అనే వ్యక్తి ప్రజల చేత స్క్రిప్ట్ రాయించి రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం 13 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఇస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా స్క్రిప్ట్ మారితే ఎన్నికల ఫలితాలు వచ్చేది జూన్ 4వ తేదీని కాబట్టి ఆ 13 నుంచి 4 సీట్లకి తగ్గిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మేమంతా 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు గెలవడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం. మేము మా సత్తా ఏంటో చూపిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.